హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే మిరపకాయ పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వేడి అన్నంలో ఈ మిరపకాయ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాల పప్పు, శనగపప్పు అంటాం కదా, వేయించిన శనగపప్పు అవి. కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం ఇలా ఏలుతో పట్టుకుంటే బరకగా తగలాలి. అలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల పొడిని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 9 కానీ 10 కానీ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఇలా మంట లేకుండా చూసుకొని తీసుకోండి. ఈ మిరపకాయలు ఇలా గట్టిగా కొంచెం పొట్టిగా ఉండే తీసుకోవాలి, మరి పొడవుగా లేకుండా. ఇప్పుడు ఈ మిరపకాయలని చాకుతో ఇలా అడుగు భాగం కొంచెం కట్ చేసుకొని మధ్యలో ఇలా ఘాటుగా పెట్టుకోవాలి. ఇందులో లోపల గింజలు ఉంటాయి కదండి, ఈ గింజలు తీసేసుకోవాలి. గింజలు ఉంటే కొంచెం మంటగా అనిపిస్తుంది, పిల్లలు కూడా అంతగా ఇష్టంగా తినలేరనమాట. ఇలా గింజలన్నీ తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన మిరపకాయలన్నిటిలో కూడా ఇలాగే గింజలన్నీ తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ గింజలన్నిటిని ఇంకా పడేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు గరిటెతో ఒక్కసారి అలా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మిరపకాయలకి మంచిగా పట్టిద్ది అనమాట అండి. ఇప్పుడే వేసుకుంటే మిరపకాయలు కూడా మంచిగా వేగుతాయి. గరిటెతో ఇలా మంచిగా మిరపకాయలని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మిరపకాయల పైన చూసారు కదా, ఇలా కొంచెం తెల్లగా వచ్చింది కదా, ఇలా రావాలండి. అలా వస్తేనే మనకి మిరపకాయ పొడి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. లేకపోతే లోపల పచ్చిగా ఉండి మంటగా అనిపిస్తుంది అనమాట. ఇలా మంచిగా వేగిపోయిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ని ఇంకొంచెం వేడవనిచ్చేసి ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 3-4 చిన్నులపాయలు దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపుని మంచిగా వేగనివ్వాలండి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలండి. కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా ఉల్లిపాయ ముక్కలు, అలా వేగనివ్వాలి. ఇలా మంచిగా వేగిపోయినాయి కదా, ఎర్రగా వేగాలండి. అలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఆ పొడి వేసుకోవాలి. ఈ పొడిని ఇలా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. గరిటెతో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. పొడి ఊరికి మాడిపోతుంది. చూడండి, ఇలా అంతా కలిసేలాగా ఆయిల్లో కలుపుకొని ఇప్పుడు మనము ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఈ మిరపకాయలు వేసుకున్నప్పుడే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మీరు ఉప్పు మాత్రం చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మనం ఇందాక మిరపకాయలు వేయించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి, ఎక్కువైపోతుంది మళ్ళీ. ఈ మిరపకాయలతో పాటే ఈ ఉప్పు కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పొడిని కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ పొడిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ మిరపకాయకి మధ్యలో మనం ఘాటుగా పెట్టుకున్నాం కదా, అందులో కూర్చుకోవాలి. అదేవిధంగా మిగిలిన మిరపకాయలు అన్నిట్లో కూడా ఇలాగే ఈ పిండి అంతా తీసేసుకొని పొడిని కూర్చుకోవాలి మిరపకాయల్లో. మనకి ఇంకా మిరపకాయ పొడి రెడీ అయిపోయినట్టేనండి. 10 నిమిషాల్లో చేసుకునే మంచి రెసిపీ అండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మిరపకాయ పొడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. సాంబారు, రసం, పప్పు దేనిలోకైనా కాంబినేషన్ నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.